హాయ్ ఫ్రెండ్స్, మేము ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, చేపలు, చింతపులుసు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, గ్యాస్ వెలిగించి గంజి పెట్టాం ఫ్రెండ్స్. చూడండి, అందులో ఆయిల్ పోసుకున్నాను. ఫస్ట్ 5 స్పూన్లు ఆయిల్ పోసాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్, పచ్చిమిర్చిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్, పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్నాక చూడండి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసాను ఫ్రెండ్స్. చూడండి, పసుపు వేయాలి, కొద్దిగా చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి బాగా. తర్వాత టమాటోలు వేసాను ఫ్రెండ్స్. టమాటాలు కూడా బాగా కలుపుకొని మంచిగా దగ్గరికి వచ్చే వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్, టమాటాలు దగ్గరికి వచ్చే వరకు మంచిగా ఉడికిపోయే వరకు చింతపులుసు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు ఉడికిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మేమైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, కారం అంతా మంచిగా అన్నిటికి పట్టుకునేలా కలపాలి. తర్వాత చింతపులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్. చింతపులుసు సరిపడా చింతపులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత పోసుకోవాలో మీరే చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్ చారు. చూడండి, మేమైతే కొద్దిగా చింతపులుసు పోసుకొని అందులో వాటర్ పోసాము. గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర మీకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు నచ్చినట్టుగా మేము చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టి చారు మసలేటప్పుడు చేపలు వేస్తాం ఫ్రెండ్స్. చేపలు వేసేయాలి ఫ్రెండ్స్. మొత్తం చారు మసలింది ఫ్రెండ్స్. బాగా చేపలు వేసేయాలి. చేపలు వేసేసాక చూడండి ఫ్రెండ్స్, చేపలు మొత్తం వేయాలి ఫ్రెండ్స్. చేపలు ఉడకాలి ఫ్రెండ్స్. బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. చేపలు బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ మసాలా వేసేయాలి ఫ్రెండ్స్. ఫిష్ మసాలా వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఫిష్ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా ఫ్రెండ్స్. మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఎలా చేయడమో తర్వాత నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. మసాలా చేసుకున్న మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చేపల కూరలో. చూడండి ఫ్రెండ్స్, అదే మేము ప్రిపేర్ చేసుకున్న మసాలా వాటర్లో కలిపి వేసేసాను ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ మొత్తానికైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెము కలిపి ఉడికినాక